హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. లొకేషన్ చూడండి ఎలా ఉందో, ఎంత సూపర్ అంటే సూపర్ ఉంది. మైసూర్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చింది. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ అంతా చూడండి, మీరు కూడా ఎంత బాగుందో కదా అసలు. అదే ఇంత వాటర్ ఉన్నాక చల్లగా ఉండక ఎంత వేణుగోపాల స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇదేనండి ఎంట్రన్స్. అయితే చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం మేమైతే ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ మా బండి పార్క్ చేసేసి ఇంకా టెంపుల్లోకి వెళ్ళాలండి. పార్క్ చేసేసాం, ఇంకంతా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి వాటర్ చూడండి, ఫుల్ ఉన్నాయి వాటర్. చాలా అంటే చాలా బాగుంది అసలు. బయట నుంచి అయితే లొకేషన్ అంతా భలే నచ్చింది నాకైతే. ఇంకా టెంపుల్లోకి వెళ్ళి చూడాలి. నార్మల్గా ఈ టెంపుల్ వచ్చేసి ఈ వాటర్లోని మధ్యలో ఉన్నింది ఫస్ట్ అయితే. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే మంచిగా డెవలప్ చేశారనమాట. ఫస్ట్ ఇంతగా లేదు, ఇది వాటర్లో మునిగిపోతూ ఉండేదాన్ని ఇలా బయటికి తీశారు. చూడండి ఎంత బాగుందో కదా. ఇది ఎలా చేశారు ఏమనేది కూడా చెప్తాను. సరే అయితే చూపి. చేపలు ఉన్నాయి, కనిపించలే నీకా? చేపలా? చేపలు రాండి బయటికి, చెప్పు. సర చేపలు పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది గుడి. బాగుంటుంది కదా. అక్కడ చెప్తున్నారండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని లోపలికి వెళ్ళండి, వీడియోస్ ఫొటోస్ తీసుకోకూడదు లోపల అని ముందుగానే చెప్తున్నారు. ఇంకా బయట నుంచి అంతా చూపిస్తాను, చూసేయండి. లోపలికి అయితే ఇంకా ఆలో లేదు కాబట్టి ఏం చేయలేమన్నమాట. బయటే చూడండి. నేను లోపలికి పోయి వచ్చినాక లోపల ఎలా ఉన్నది అనేది చెప్తాను, వినండి, అంతే, ఇంకేం చేయలేము. చూడండి, చాలామంది వస్తున్నారు విజిట్ చేసుకోవడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద డ్యామ్ అండి. వాటర్ అయితే చాలా ఫుల్ వచ్చేసిండే ఈ రీసెంట్గా పడిన వానలకైతే. అందుకే ఇక్కడ గేట్స్ అన్నీ క్లోజ్ చేసిండారు, లేదంటే మనల్ని అంతవరకు స్టెప్స్ వరకు దిగనిచ్చేవాళ్ళు, మంచిగా చూసేవాళ్ళము. కానీ వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి గేట్లు కూడా క్లోజ్ చేసేసిండారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూసారా, అక్కడెక్కడో పెద్ద డ్యామ్ అండి. అక్కడి నుంచి చూడండి, ఇదంతా డ్యామే అసలు, అంత పెద్ద డ్యాము. ఈ టెంపుల్ వచ్చేసి వాటర్ మధ్యలో ఉన్నింది, ఇది మునిగిపోతూ ఉన్నది. దానికి మునిగిపోకోకుండా ఇక్కడ ఇలా డెవలప్ చేశారనమాట మంచిగా. అసలు ఆ వాటర్లో ఎలా చేశారో ఏమో నాకైతే అర్థం కాలేదు. చాలా అయితే చాలా బాగుంది టెంపుల్. మధ్యలో టెంపుల్ ఉంది, వాటర్ మధ్యలో టెంపుల్ ఉంది. దీన్ని కొంచెం కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటూ చూడండి, వాటరు ఎంత బాగా ఉన్నాయో కదా. అలాంటి దాన్ని ఇంత ప్లేస్ చేసి చూసారు. నేను లోపల టెంపుల్లో చూసిన ఫొటోస్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఆన్లైన్లో దొరకలేదు. కొంచెం దొరికాయి కానీ నేను చూసినటివే దొరకలేదు. అక్కడ ఎక్కువ కూడా లేవు, ఒక 6 అలా ఉన్నాయి. అవైతే చూపిస్తానులేండి మీకు. ఆన్లైన్లో నేను చూసినవి ఏమన్నా ఉంటే పెడతాను కూడా మీకు. ఎంట్రన్స్కి ముందు వచ్చేసి ఇలా చిన్నవి ఇలా ఉన్నాయి. ఇక్కడ బాగా చాలా చల్లగా ఉందండి, ఎందుకంటే వాటర్ కదా అంతా. అసలు ఇక్కడ ఇవన్నీ అసలు బండలు కూడా కాలట్లేదు, ఇంత ఎండకు కూడా చాలా కూల్గా ఉన్నాయి అసలు. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా ఫోన్ అలో లేదు కాబట్టి నేను వెళ్ళేసి మీకు ఎలా ఉంది ఏంటి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి, మళ్ళీ చూపిస్తున్నాను. చుట్టూ వాటరు, మిడిల్లో టెంపుల్, ఆ క్లౌడ్స్ అంతా ఎలా ఉందంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది అసలు టెంపుల్. నేనైతే లోపలికైతే వెళ్ళాలి, పోయేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూసేసి వస్తాను ఎలా ఉందనేసి. వెళ్ళాను,
వెళ్ళేసి తిరుక్కొని అంతా వచ్చానమాట. ఇంకా టెంపుల్ చుట్టూ చూసుకుంటూ వెళ్దాము, ఎందుకంటే బాగా వాటరు అంతా ఉంది కదా, అందుకే టెంపుల్లోకి వెళ్ళాము. చూసుకొని తిరుక్కొని అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఇలా వెళ్తున్నాం అనమాట. ఎంట్రన్స్ నుంచి అక్కడి నుంచి వస్తూ గుడి వెనకల నుంచి వెళ్తామన్నమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాం కదా. ఇదంతా చూడండి ఎంత ప్లేస్ తర్వాత అంతా స్ట్రాంగ్ చేసి చూడండి, చుట్టూ కడ్డీ అయితే ఉంది, చుట్టూ కడ్డీ ఉంది. ఇదంతా పెట్టి మట్టి అంతా ఇదంతా చేసి లోపల మీకు ఒకవేళ నేను చూస్తాను ఆన్లైన్లో పిక్స్ కానీ దొరికాయంటే నేను లోపల చూపించినవి ఖచ్చితంగా మీకైతే అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి ఇంత మిడిల్లో ఉన్న టెంపుల్కి ఇంత ఇదంతా మునిగిపోయిందంటే, కానీ ఇదంతా ఇలా రెడీ చేసి ఇలా చేశారనమాట. మిడిల్లో టెంపుల్ ఉంటాయి, మీకు పైన కలశాలు అవి చూపిస్తూ ఉండండి. అక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఆ గోపురాలన్నీ వచ్చేసి అన్ని 48 దేవుళ్ళు ఉన్నారు అక్కడ. బుధ, శుక్ర, ఇట్లా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా చాలామంది ఉన్నారు. అలాగే మహర్షులు కూడా ఉన్నారనమాట లోపల అయితే. అసలు అక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడి నుంచే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేయండి అని చెప్తున్నారు. అక్కడ మనతో పాటు తిరుగుతున్నారు, తీస్తారేమో అనేసి తీయనీయలేదు, అందుకే తీయలేదు. ఇక్కడైతే స్పెషల్ అనేం కాదు, కానీ ఇక్కడ హుండీ ఉండదు, దక్షిణ ఉండదు, ఏముండదు. అసలు వెళ్తాము, చూసుకుంటాము, వచ్చేస్తాము అంతే. చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ అవుతుంది అన్న టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ వాటర్, అసలు మామూలుగా చల్లగా ఉన్నాయి. అసలు చాలా బాగా నడవడానికి అంత ఈజీగా ఉంది అసలు ఇక్కడైతే. ఎందుకంటే చుట్టూ చూడండి ఇంత వాటర్ ఉంది కదా, అదే ఇది ఎంత ఎలా మెయింటెనెన్స్ చేశారు వాటర్లో, ఇలా ఇదంతా చేసి ఏమన్నా చేశారో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ దీన్నంతా ఎలా చూడండి, అక్కడ ఏమో వాటర్ అదంతా వీటికి అంతా పిల్లర్స్ వేసి అలా చేశారేమో ఈ వాటర్లో. చూడండి చూసినంత ఉంది వాటర్. చూడండి ఎంత సూపర్గా ఉంది. ఇవన్నీ పంపించేవాళ్ళు, ఇప్పుడు వాటర్ ఫుల్ ఉంది కదా, బై మిస్టేక్గా ఏమన్నా అవుతుంది ఎవరైనా అనేసి అసలు పంపించట్లేదు అనమాట. ఇప్పుడైతే చూడండి టెంపుల్ చూడండి, మెయిన్ చూపిస్తాను అండి. మెయిన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్, ఈ చిన్నది కాదండి ఇది ఎంట్రన్స్. అక్కడి నుంచి వెళ్ళగానే మిడిల్లో ఇది ఉంది కదా, అది వచ్చేసి గజస్తంభం అనమాట. గజస్తంభం అయితేనే ఇక్కడ మిడిల్ అనమాట. ఇదిగోండి నేను బాగా చేస్తాను చూడండి. గజస్తంభం మెయిన్ టెంపుల్లో మెయిన్లో దేవుడు ఉంటారు. ఈ చుట్టూ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి 48 ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా, అదే చుట్టూ ఉన్నాయి. ఈ చుట్టూ వచ్చేసి నేను చెప్పాను కదా ఆదిలక్ష్మి, జయలక్ష్మి అని అలా ఉంటే, మిడిల్లో ఉన్న టెంపుల్లో వచ్చేసి వేణుగోపాల స్వామి అంటే చాలా బాగా ఉంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సార్కి ఎందుకు చెప్తాను అనుకోవద్దండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి విజిట్ చేయండి. ఈవినింగ్ సన్సెట్ ఇంకా సూపర్ ఉంటుంది. అసలు ఈ వాటరు ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు. ఇది గుడి చుట్టూ అండి, ఆ టెంపులే వేణుగోపాల స్వామి ఆ గుడి ఉంది కదండి, అక్కడ ఆ మధ్యలో ఉన్న టెంపుల్లో ఆయన ఒక్కరు ఉంటారు. ఈ చుట్టూ ఆదిలక్ష్మి, జయలక్ష్మి వీళ్ళంతా ఉంటారు. బై మిస్టేక్గా చెప్పాను, ఇది ఎంట్రన్స్ తర్వాత ఇంకో కొంచెం గుడి బయట అనమాట. ఆ గుడికి ఇంత మాయన బయట ఉందన్నమాట. అలా అమ్మలు అటు సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. అటు సైడ్ నుంచి
అటు సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా వచ్చి అక్కడి నుంచి అలా లోపల టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ అంతా చూసుకొని అలా ఇలా వచ్చి ఇలా 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 వెళ్ళిపోతున్నాం అనమాట. టెంపుల్ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నా. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చిందండి టెంపుల్. అసలు నీకు నచ్చిందా లేదా టెంపుల్? డిహానా కూడా చెప్పదు నీ మాదిరి ఇట్టు సూపర్ అని. డిహానా ఇలా చెప్తుంది. డిహానా టెంపుల్ ఎలా ఉంది? సూపరా? డిహానాకే నచ్చేసింది. ఇంకా ప్రతి లోపల అయితే అసలు అచ్చా పట్టుకోండి. ప్రతి ఆదిలక్ష్మి గజలక్ష్మి వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి అంతా వెళ్తుంది. వెళ్ళేసి స్వామి నా బాగా చదువురావాలి రండి ఇంకా చూసిందా చాలా రండి అంటది. మా అమ్మ డిహార్ అయితే చాలా చాలా కామెడీగా ఉండింది. చాలా బాగా దండం పెట్టుకుంది. దేవుని చూస్తే దండం పెట్టుకుంటుంది, అన్నీ చేస్తుంది. అసలు అదికోండి మేము వచ్చింది అక్కడి నుంచే ఎంట్రన్స్. టెంపుల్ డిహానకలి అసలు ఇదైతే అసలు కాలేదండి. సిమెంట్ రోడ్డు అస్సలు కాలేదు. అందుకే చాలా అంటే చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తాం. వస్తా ఆపిల్ ప్రొమోగనెట్ అన్నీ తీసుకొని వచ్చాము. అవి తింటున్నారు పిల్లలు. చాలా లోతుగుంది నాన్న. కావేరీ వాటర్ అండి. బెంగళూరుకి వచ్చే కావేరీ వాటర్. ఇక్కడ అంతా కావేరీ వాటర్ చాలా మంచిగా ఉంటుంది. వాటర్ మాత్రం చూడండి. కూర్చునేదానికి చుట్టూ ఇక్కడి నుంచి చూడండి కూర్చునేది ఎంత వరకు ఇలా చూడండి. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం సూపర్ అంటే సూపరు. అందుకే చాలా బాగుందండి. ఇంకా అది ఎంట్రన్స్ కదా, మేము అలా వచ్చి అలా తిరుక్కొని వచ్చాము ఇలా రౌండ్ వేసుకుంటూ. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అలా వచ్చి మా బైక్లు అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. మేము అక్కడి నుంచి ఇలా చూసుకుంటూ వచ్చేస్తాం. నేను చెప్పాను కదా ఆన్లైన్లో పిక్స్ పెడతాననేసి, అదిగోండి చూసేయండి. ఆన్లైన్లో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాను మీకోసం. అక్కడ నేను లోపల చూసినట్టయితే ఇంకా వేరు, కానీ ఇప్పుడు చేసింది అయితే ఇలానే సేమ్ టెంపుల్ ఇలానే ఉంటుంది వాటర్ మధ్యలో. కానీ మనం వచ్చేదానికి పోయేదానికి అంతా రోడ్డు అంతా చేశారు కాబట్టి ఇప్పుడైతే చాలా బాగుంది. అదేనండి వేణుగోపాల స్వామి టెంపుల్ మైసూర్లో. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మేము కొన్ని పిక్స్ అన్నీ తీసుకున్నాం, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ అయితే అంతా చూపించేసాను కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. పాలే